నమస్తే అమ్మ. బంగారి శర్మ గారు, శంకర దిగ్విజయంలో శంకరాచార్యులు వారు దిగ్విజయంగా వారి యాత్రను కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రయాగ వరకు వచ్చారన్నారు. అసలు ప్రయాగలో ఏం చేశారు? పంచాయతన పూజ అనేది వారు ప్రవేశపెట్టిన తర్వాత చాలా విశేషాలు ఉన్నాయని చెప్పి అన్నారు. అవి కూడా తెలియజేస్తారా? పంచాయతన పూజ అనేది అంటే ఈ 5గురు ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉండాలి. నీ ఇష్టదైవం ప్రతి వాళ్ళ దేవుడి గదిలో శివుడు ఉండాలి, అట్లాగే విష్ణుమూర్తి ఉండాలి, అమ్మవారు ఉండాలి, గణపతి ఉండాలి, ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తిది కూడా విగ్రహం ఉండాలి. ఈ 5గురిని ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఆ పైన మీ ఇష్టం ఏ దేవతలను ఎటు పెట్టుకున్నా, ఈ 5గురిలో మీకు ఎవరిష్టమో వాళ్ళని మధ్యలో పెట్టుకోండి. ఈ 5గురు లేకపోతే అది పూజా మందిరం పూర్తి కాదు. అది కరెక్ట్గా ఉండాలి. ఎట్లా అని ఆ 5 ఉంటేనే పూజా మందిరం పూర్తయినట్టు, లేకపోతే అది పూర్ణంగా పూజా మందిరం కాదు, దాంట్లో ఏదో లోటు ఉన్నట్టే. కాబట్టి ఇలా శంకర్లు మెల్లిగా పంచాయతనం దీంతో ముందరికి వచ్చారు. ప్రయాగ ప్రకృష్టమైనటువంటి యాగాలు జరిగిన ప్రదేశం అని చెప్పుకున్నాం. అక్కడికి వచ్చిన తర్వాత శంకరాచార్యుల వారి యొక్క శ్లోకం మనకి బాగా అందరికీ, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. మన మీద కరుణ ఉంది కాబట్టి శృతి స్మృతి పురాణాలు మనకు అందించారు. ఆయన కరుణ అంతేనా అంటే, శంకరాచార్యుల వారు వైద్య శాస్త్రమునందు మంత్రశాస్త్రమునందు ఎంత నిష్ణాతులు అనేది ఇక్కడ తెలుస్తుందమ్మా మనకి. వైద్య శాస్త్రము మంత్రశాస్త్రం కూడానా అండి? చాలా నిష్ణాతులు. ఎలా అంటే, పాపం ఒక కుష్ఠురోగం ఉన్నతను అక్కడికి వచ్చాడు. మిగతా జనాలందరూ పక్కకి వెళ్ళిపోయారు. ఓ శిష్యుడు చూశాడు, అయ్యో ఇతన్ని ఎట్లయినా ఉద్ధరించాలి, మన గురువుగారు ఉద్ధరించగలరు కదా అని మెల్లిగా గురువుగారి దగ్గర కాస్త దూరం నుంచి తీసుకొని వెళ్ళారు. కుష్ఠరోగం అంటే పూర్వం చాలా భయపడేవాళ్ళు. మొత్తం క్రిములతోటి ఉండి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, నరకము కనిపిస్తుంది, శరీరాన్ని తినేస్తూ ఉంటాయి లోపల ఆ పురుగులు. సరే, శంకరాచార్యులు వారు చూశారు. మిగతా వాళ్ళందరూ అంతంత దూరంలో ఉన్నారు. శంకరాచార్యులు వారు కరుణతో ఇలా రా అని పిలిచారు. ఆశ్చర్యపోయాడు. ఆయన్ని ఇలా రా అని దగ్గరికి పిలిచినటువంటి వ్యక్తి లేడు అప్పటిదాకా. వెంటనే అతను చాలా ఆనందంతో గురువుగారి దగ్గరికి వచ్చాడు. రాగానే రకరకాలైనటువంటి కొన్ని మందులని లేపనం చేశారు. అతి కొద్ది సమయంలోనే, అంటే ఆయన ఉన్నటువంటి కొద్ది రోజుల్లోనే అతని యొక్క పూర్తిగా శరీరం మీద ఉండేటువంటి క్రిములు అన్నీ పోయి మళ్ళీ శరీరం యథాతథంగా వెలుగుతోటి కూడినట్టుగా తయారైపోయింది. అది ఒక అద్భుతం. గ్రామస్తులందరూ చూస్తూ ఉండగానే, ఏది శంకరుల లీల బయట జరగలేదమ్మా, అంత జనాల మధ్యలోనే జరుగుతూ ఉండేవి అన్ని లీలలు కూడా. వెంటనే అతను కుష్ఠరోగం నుంచి బయటపడ్డాడు. ఆయనకి ఎంత కరుణ చూడండి అమ్మా. మామూలుగా అసలు కుష్ఠరోగిని ముట్టుకుండే ప్రయత్నం చేస్తారా ఎవరైనా? కష్టం. అలాంటి శంకరాచార్యులు వారి దగ్గర విభేదాలు ఉన్నాయని మాట్లాడే అజ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడా చూపిలేదు. శంకర్ల యొక్క జీవిత చరిత్ర మొత్తంలోనూ ఆయన కులతత్వాన్ని కానీ, లేదు అహంకార తత్వాన్ని కానీ, విద్యా మదాన్ని కానీ, ఏ మదము శంకర్ల ఎందుకు అనిపించదు. అవన్నీ ఉంటే ఆదిశంకర్లు ఎలా ఎందుకు అవుతారు? కాబట్టి ఆయన చక్కగా అట్లా బ్రోచి అతన్ని ఉద్ధరించి అతనికి పేరు ఉతంకుడు అని పెట్టారు. ఇక అప్పటి నుంచి అతను ప్రపంచంలో అన్ని పనుల్ని వదిలేసి నాకు ఈ గురువే సర్వస్వము అని ఉతంకుడు జీవించినంత కాలము కూడా శంకర్ల యొక్క పరివారంలోనే ఉండేవాడు. పూర్తిగా నయమైపోయింది. ఆశ్చర్యమే కదా అతనికి కూడా. తనకు తాను చచ్చిపోవడం ఉత్తమం అనుకుండేవాడిని దివ్యాంగంగా తయారు చేసి పూర్తి ఆ వేదాంత ప్రచారంలో తన వెంట ఉంచుకున్నారు. ఇది శంకర్ల యొక్క అపారమైనటువంటి కృప, అద్భుతమైన లీల కూడా. లీల అనుమానం ఏం లేదు. ఇక అక్కడి నుంచి మెల్లిగా ఇంకొంచెం ముందరికి వెళ్తూ ఉన్నారు. ఆ వెళ్ళేటటువంటి దీంట్లో క్రమంలో కుమారుల భట్టు అనే ఓ మహానుభావుడు ఉన్నారు. ఆ కుమారుల భట్టు శంకరాచార్యుల వారు వెళ్ళేటప్పటికీ వ్యాసుల వారు చెప్పారుగా, ఈయనే కర్మ సిద్ధాంతాన్ని మొత్తాన్ని, జైమిని సూత్రాల గురించి ఎవరైనా మాట్లాడాలంటే ఆయనే అన్నారు. ఆయనేమో మొత్తం తుషారం ఊక పొట్టేసుకొని ఊక పొట్టు మధ్యలో కూర్చొని ఆ ఊక పొట్టుకి నిప్పంటించుకొని కాల్చుకుంటున్నారు. మామూలుగా కాలితే ఒకసారి శరీరం కాలిపోతుంది, ఉంటే ఉంటాడు, పోతే పోతాడు.
ఊకలో పెట్టుకుంటే ఆ ఊక వెలిగి ఆరి కొంచెంగా శరీరాన్ని దహించి చంపేస్తుంది. అంటే తనను తాను చంపుకుంటున్నాడు కుమారుల భట్టు. ఎందుకండి? దీనికి చాలా పెద్ద కథ ఉంది, అదంతా చెప్తా, క్లుప్తం కాదు, మొత్తం కుమారుల భట్టు గురించి మనం తెలుసుకోవాలి. అంతటి మహానుభావుడు ఆయన. తెలియచేయండి. మొత్తం ఆయన అలా కూర్చొని ఉన్నారమ్మా, ఊక పొట్టులో దహించేసుకుంటున్నారు శరీరాన్ని. శంకరాచార్యులు వారు వచ్చారు. అయ్యా ఏమిటి పరిస్థితి అంటే, ఏమీ లేదయ్యా, నాకు గురుద్రోహము అనేటటువంటిది ఒకటి వచ్చింది. నేను ఏ గురువుల దగ్గర చదువుకున్నానో ఆ గురువులనే ధిక్కరించాను. నేను బౌద్ధ మతాన్ని పూర్ణంగా వాళ్ళ దగ్గర నేర్చుకున్న విద్యతో వాళ్ళనే ఖండిస్తూ వచ్చాను. అయితే అప్పుడున్నటువంటి రాజు మాకు పరీక్ష పెట్టాడు, నాకు అను వాళ్ళకి, మీరు కొట్టుకోకండి, మీలో ఎవరి యొక్క ధర్మం సత్యమైతే వాళ్ళు ఈ కొండ మీద నుంచి దూకండి, బతికుంటారు అన్నారు. బౌద్ధులు ఎవరు దూకలేదు. ఇక వేదం గొప్పది అని నాకు పూర్ణమైనటువంటి విశ్వాసము. నేను ఒకటే ప్రతిజ్ఞ చేశాను, వేదము గనక గొప్పదైతే నాకేమీ అగకుండుగాక అని ఒక్క దూకాను నేను కొండ మీద నుంచి. అందరూ చూస్తుండగానే ప్రయాగ పర్వతం మీద నుంచి నేను దూకాను. నాకు ఈ కన్ను పోయిందయ్యా, ఒక కన్ను పోయింది. వేదము గొప్పదే గనక అయితే నాకేమీ అగకుండా ఉండుగాక అని నేను అన్నాను. అన్న తర్వాత కూడా నాకు కన్నెందుకు పోయింది అని అడిగాను. అడిగితే శంకరాచార్యులు వారు, మీరు వేసిన ప్రశ్నలోనే మీ సమాధానం ఉందండి. వేదము సత్యమే గనక అయితే అంటే మీరు క్వశ్చన్ మార్క్ అనుమానాస్పదంగా అన్నమాటే కదా. నాకేమీ అవ్వకుండా ఆ ఉన్న కొద్దిపాటి అనుమానానికి ఈ కన్ను కొంచెం దెబ్బపడింది. అయినా మీరేం బెంగపడకండి, నేను మీకున్నటువంటి ఈ బాధ మొత్తాన్ని, మీకుండేటువంటి ఆ పాప భారాన్నంతా నేను తొలగిస్తా. మీది ఏ పాపము లేదు, మీరు హాయిగా బయటికి వచ్చి నాతోటి వాదన చేయండి, వాదభిక్ష, మీ శరీరాన్ని ఇట్లా దహింపజేసుకోకండి అని చెప్పారు. లేదయ్యా, నేను అగ్నిహోత్రుడిని పెట్టుకొని సగం అర్పించిన తర్వాత మధ్యలో లేవటం ధర్మం కాదు, నేను లేవను, అవకాశం లేదు. కానీ నువ్వు వాదన చేయాలి అనుకుంటే నా శిష్యుడు ఉన్నాడయ్యా ఒక ఆయన, మండనమిశ్రుడు అని, ఆ మండనమిశ్రుడితోటి వాదన చెయ్యి. మండనమిశ్రుడు మాహిష్మతి నగరంలో ఉంటాడు. సరే, మాహిష్మతి నగరానికి వెళ్తాము అని చెప్పి ఆయనకి అన్ని విధాలా అక్కడ ధైర్యాన్ని చెప్పి, సరేనండి దాందే ఉంది, ముందరికి మీరు అడుగులు వేయండి అని చెప్పారు. పాపం ఆ మహానుభావుడు అయిపోయింది. ఇక దారిలో మొదలుపెట్టారు శిష్యులు, స్వామి ఆయనేంటి గురుద్రోహం చేయడం ఏమిటి, ఆ గురుద్రోహం వల్ల ఆయన తగలబెట్టుకోవడం ఏమిటి, ఈ కథ ఏమిటి, ఈ వృత్తాంతం ఏమిటి, ఆ కుమారుల భట్టు యొక్క గొప్పతనం మహాత్మ్యం మాకు చెప్పండి స్వామి అన్నారు. సరే నాయన దాన్నే ఉంది అని దారిలో ఆయన కుమారుల భట్టు వారి గొప్పతనాన్ని చెప్పడం మొదలుపెట్టారు. కుమారుల భట్ అంటే ఎవరో కాదు, మొట్టమొదట్లో ఆదిశంకరుడు దక్షిణామూర్తి దగ్గర వేడుకున్నారు కదా, వేడుకున్నప్పుడు దేవతల అంశాలుగా పుడతారన్నారుగా, అందులో కుమారస్వామి అవతారమే కుమారుల భట్టుది. కాబట్టి ఈ కుమారుల భట్టు యొక్క చరిత్ర తెలుసుకోవడం అనేది కుమారస్వామి వారి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవటమే. కాబట్టి రేపటి రోజున ఈ కుమారుల భట్ అంటే ఎవరు, ఆయన ఏం చేశారు, ఈ విషయాలన్నీ చెప్పుకుందామమ్మా.